So much and wish you good luck. Now producer Sridhar Garu, one of the producers of this film. Sridhar గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి రావడం మాకందరికీ వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా సత్యదేవ్ గారు, నాకు విజయ్ గారికి ఆయన చాలా సన్నిహితుడు, జస్ట్ లైక్ ఏ బ్రదర్. మా మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. మరి షార్ట్ స్పాన్లో అయినా సరే పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆనంద మీడియా తరఫున తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముందు మాట్లాడిన మా టెక్నీషియన్స్, మా డైరెక్టర్ గారు అందరూ కూడా మీకు అన్ని విషయాలు కూడా బాగా చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాని అనుపమ పరమేశ్వరన్ గారి దగ్గర నుంచి కిందనున్న మెస్ బాయ్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా చాలా కష్టపడి చేసిన సినిమా. 3 సంవత్సరాల ప్రయాణం ఇక్కడ మా ప్రహాస్ గారు చెప్పినట్టుగా మాకు ఇలాగేదో కళ్ళు మూసి తెరిచినట్టుగా గడిచిపోయింది. నిన్నో మొన్నో మొదలైందా అన్నట్టు. యాక్చువల్గా విడుదల కూడా ఒక 2 మంత్స్ ముందన్నా జరగాల్సి ఉండింది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యమైనా కూడా ఒక మంచి డేట్గా వస్తున్నామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వెన్యూ మాకు ఒక తీపి జ్ఞాపకం లాంటిది. నాకు విజయ్ గారికి మేము మొట్టమొదటిసారిగా మరికొందరు మిత్రులతో కలిసి 47 డేస్ అని ఒక సినిమా చేశాము. సత్యదేవ్ గారు మొట్టమొదటిసారిగా హీరోగా ఒక చెక్కు సైన్ చేసిన మొట్టమొదటి సినిమా 47 డేస్. ఆ రకంగా ఆయనతో మాకు ప్రత్యేకమైన అనుబంధం. దాని మొట్టమొదటి ప్రివ్యూ షోని ఇక్కడే వేసుకున్నాము, ఇక్కడే చూసాం సినిమాని అందరం చూసుకొని. ఆ తర్వాత ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఓటీటీలో, G5లోని, అమెజాన్ ప్రైమ్లోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మరి సురేష్ బాబు గారు ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉంటారో, ఎంత పెద్ద మనిషి మీ అందరికీ తెలుసు. అయినా కూడా మా విజయ్ మీద ఉన్న అభిమానంతో ఆయన ఇక్కడ పనిచేసిన సురేష్ సంస్థలో ఆయన పనిచేశారు చాలా మంచి సినిమాలకి. దీంతో కూడా ఆయన అన్ని రకాలుగా డ్యూరింగ్ ద ప్రొడక్షన్ కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఆయన చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూ ఏ రకంగా చేయాలి, మీకు నేను అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని అన్ని రకాలైన సహాయ సహకారాలను ఆయన అందిస్తూ ఈరోజు విడుదల సమయంలో కూడా అన్నిటికీ ముందుంటామని చెప్పని ఆయన ముందుకొచ్చారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి అంటే ఖచ్చితంగా అటువంటి పెద్దల సహకారం ఉండాలి. ఆయన 100% అన్కండిషనల్గా మాకు ఇస్తున్న ఈ సపోర్ట్కి ఆనంద మీడియా తరఫున వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సినిమాని ముందు నుండి నడిపించి బ్యాక్ బోన్ మా డైరెక్టర్ ప్రవీణ్ గారు. ఆయన ఒక రకంగా ఆనంద మీడియాకి మొట్టమొదటిగా ఆయన ద్వారా వేశాం. ఆ రకంగా మా ఆనంద మీడియాకి ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వాళ్ళు. సో భవిష్యత్తులో కూడా మా ప్రయాణం ఇలాగే తప్పకుండా సాగుతుంది. మరి ఒక కొత్త ప్రొడక్షన్ సంస్థ అయినా కూడా, టెక్నీషియన్లు అందరూ కూడా కొత్త వాళ్ళు అయినా కూడా ఈ కథ విని దర్శకుడి మీద నమ్మకంతో, నిర్మాతలు బాగా చేయగలరన్న నమ్మకంతో మరి అనుపమ గారి డేట్స్ ఇవ్వడం వల్ల ఈ రోజున పరదాకి షేప్ వచ్చింది. అనుపమ గారికి, సంగీత గారికి, దర్శన రాజేంద్రన్ గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన గోపి సుందర్ గారికి, ఇక్కడ మంచి విజువల్స్ మీకు కనబడుతున్నాయి ఇక్కడ లేరు కానీ మృదులా సేన్ గారికి డిఓపి కొత్తగా చేశారు, శుభంలో చేశారు. వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలు లాంచ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆగస్టు 22న ఈ సినిమా విడుదలవబోతోంది. మనందరికీ తెలిసిన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు. అలాగే అదృష్టం ఏంటంటే ఆ రోజున మా పెద్దమ్మాయి పుట్టినరోజు కూడా ఆ రోజే. కాబట్టి ఆ రకంగా ఒక మెమరబుల్ డే నాకు కూడా వ్యక్తిగతంగాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాను ఆశీర్వదించి ఇటువంటి సినిమాలు తెలుగులో మరిన్ని రావడానికి మరి ప్రేక్షకులందరూ కూడా అన్ని రకాలుగా సహకరిస్తారని మరొకసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. సో ఎగ్జిక్యూటివ్